UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ ఇప్పుడు చూసుకుంటే క్లాన్లని విడదీశారు. బట్ అవి మన బయటికి ఎలా ఉంటుంటే గ్రూపుల లెక్క ఆడుతున్నారు అనమాట. క్లాన్స్ లెక్క కాకుండా గ్రూపులు డివైడ్ అయిపోయి. అంటే ఇది 4th వీక్ ఇంకా. సో 3 వీక్స్ అయ్యాయి. 4th వీక్ నుండే గ్రూపులుగా డివైడ్ అయిపోవడం వల్ల వీళ్ళు పర్సనల్గా అంటే ఇండివిజువల్గా గేమ్ చెడిపోతుందని అంటారు కొంతమంది. మీకు ఎలా అనిపించింది అది? సేమ్ విడదీయాల వాళ్ళకి, విడదీస్తే ఇంకా మంచి గేమ్ వస్తుందేమో. అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా ఈ ముగ్గురు క్లాన్లోకి ఒక్కరు కూడా వెళ్ళడానికి చూపించాల. అది ఎందుకు అర్థం అవ్వలేదు అనమాట, ఎందుకు వాళ్ళకి నచ్చుకోవడం లేదు అని. సో అంటే అందరికి నెగిటివ్ అయిపోయారంటారా? నెగిటివ్ అయితే అవ్వలేదు అందరికీ, బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే 11 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా, అలాగా అవాయిడ్ చేసుకోవడానికి ఇలాగా. బట్ క్లాన్ కొట్టుకోవాలి, అది బిగ్ బాస్ హౌస్ రూల్స్. ఓకే, వాదించుకోవచ్చు కానీ కొట్టుకోవడం అంటే ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఎక్కువ అయిపోతాయి అన్ని ఎక్కువైపోతాయి. అన్ని అన్లిమిటెడ్ సీజన్ కదా. నాగార్జున గారు ఏమవుతాం చెప్పారు కానీ అన్ని అన్లిమిటెడ్. అంటే ఇప్పుడు వరకు టాస్క్లో చూసుకుంటే నైనిక పక్కన పెడితే ఎవరు బాగా ఆడుతున్నారని మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్? నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నబిల్ గ్రేట్, మస్తుగా. అంటే ఆ టాస్క్ అంతా ఫుడ్ తిని ఆ ప్రాసెస్ ఏంటి, స్టమక్ ప్రాసెస్ ఏముంటుంది. పృథ్వీ అంటే ఏమీ టాస్క్ ఆడలేదు అప్పటి వరకు. నబిల్ ఆల్రెడీ 2 టాస్క్స్ ఆడాడు. ఎందుకంటే మేల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ టాస్క్ నబిల్కి వెళ్ళింది అనుకుంటున్నా. కావాలి అంటే విష్ణుప్రియ చేయొచ్చు, మేబీ తన హైట్కి అది సెట్ అయ్యున్ను. బట్ ఎందుకు వెళ్ళలేదో నాకు తెలీదు. నబిల్ మట్టుగా అవసరం. అంటే ఆ 3 hours అమ్మో. నేను లైవ్ నైనిక పడుకోగానే నేను పడుకుంటాను అనమాట. ఫస్ట్ అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి తన బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయింది అంటే అప్పుడు నేను పడుకుంటాను. అది నా అవ్వదు, ఇంకా వాడొద్దంటే వీడు నేను పడుకుని పోయినా. అది లైవ్ నడుస్తుంది, నేను పడుకుని పోయాను అనమాట. తెల్లవారి 3 hours నేను ఆల్మోస్ట్ 2 hours చూసి పడుకున్నాను సింగిల్ హ్యాండ్కి వచ్చిన తర్వాత. నబ్బీలు అమ్మో, వాడి స్ట్రెంత్ వేరే లెవెల్, ఇంకా ముందుకు రెచ్చిపోతాడు అనిపిస్తుంది. కానీ అంటే ఆ స్ట్రెంత్ చూపించుకునే అవకాశం ఇవ్వట్లేదు కొంతమంది. అవును, ఎందుకు బ్యాక్ చేస్తున్నారు నాకు అర్థం. అది ఈసారి అయితే నేను బిల్కుల్ శక్తి క్లాన్ ఆ డిసిజన్ నాకు అస్సలు నచ్చలేదు. అంటే బయాస్డ్ గా వాళ్ళ కాంతార క్లాన్ కి వీక్ చేసేద్దామని వాళ్ళు, లేకపోతే వాళ్ళ నుంచి మణికంఠకి తీయడం ఏంటి. మణికంఠ ఆల్సో ఆఫ్ కోర్స్ చాలా మంచి బ్రెయిన్ గేమ్స్ వాడు. అంటే ఈ గేమ్స్ మంచి పవర్ గేమ్స్ ఆడిపోయినా బ్రెయిన్ గేమ్స్ మస్తు మెమరీ ఇవన్నీ చాలా బాగా, చాలా చాలా చాలా. తో వాడి కూర్చోబెట్టి వీళ్ళంటే ఒక్కరే ఉన్నారు. ఆదిత్య ఓం గారు ఓకే తన మీద డిపెండ్ అవ్వలేరు. నాకు అది మటుగా అన్ఫేర్ అనిపించింది చాలా. మణికంఠ విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే నుండే స్టార్ట్ అయిపోయింది రచ్చ. అవును. అండ్ ఫస్ట్ వీక్లో చూసుకుంటే తను అంటే ఆ విగ్ తీయడం కానీ తను మాట్లాడే విధానం కానీ కొంచెం జనాలకి ఒక ఫన్ వేలో ఇలా కనెక్ట్ అయింది. సో మీకు ఎలా చూసేటప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? నాకు ఫన్ వేలే కనెక్ట్ అవ్వలేదు. ఫన్నీ అంటే నాకు శేఖర్ భాష గారు, హూ ఇస్ ద ఫన్నీయెస్ట్ పర్సన్, శేఖర్ భాష గారు ఓన్లీ. నాకు అదే. సో తను మేబీ తన లైఫ్లో ఏం స్ట్రగల్స్ చూసారో, ఏం ఫేసెస్ నుంచి అది ఇక్కడ వరకు వచ్చారో మనకు తెలియదు కదా, మనం అలా చెప్పలేమన్నమాట. అంటే కొంచెం సింపతి గేమ్ తో ఆడుతున్నారు అది నాకు అనిపిస్తుంటది అనమాట. సింపతి గేమ్ అని ఎంతైనా అక్కడికి వెళ్ళి నువ్వు హోమ్ సిక్కా, నువ్వు ఇప్పుడు ప్రేరణ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు లాస్ట్ వీక్ కదా. బట్ అవన్నీ పట్టుకొని మనం అక్కడ గేమ్కి వెళ్ళాం, గేమ్ ఆడాలి అంతే. హౌస్ రూల్స్. సో రైట్. అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో నైనిక ఇప్పుడు కానీ వచ్చేస్తే పెళ్లి చేసేస్తా అన్నారు. పెళ్ళి అంటే ఆ పెళ్లి కాదు, వేరే పెళ్లి. పెళ్లి చేసేస్తా అన్నారు కదా, కర్రపెళ్లి. సో అంటే మ్యారేజ్ విషయంకి వచ్చాం కాబట్టి సో ఎలాంటి హస్బెండ్ క్వాలిటీస్ ని ఇద్దాం అనుకుంటారు? టు బి వెరీ ఫ్రాంక్, నాకైతే చాలా అంటే హోప్స్ ఉన్నాయి అబ్బాయిలో, క్వాలిటీస్ ఇవి ఉండాలి అని. లేకపోతే చేసుకునేవను. పర్లేదు, ఉంటే ఎన్ని రోజులైనా ఉండు. ఆ క్వాలిటీస్ అంటే తను ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఫస్ట్లీ తన మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. తను
అలా కూర్చొని అలా వద్దు, మంచిగా మంచి ఫ్యామిలీతో ఉండాలి, తెలుగు అబ్బాయి అయ్యి ఉండాలి ఫస్ట్లీ. సూపర్. ఎందుకంటే తను తెలుగు అమ్మాయి అయిపోయింది కాబట్టి ఇంకా తెలుగు అబ్బాయి అవుతారు. అంటే ఇంకా ఈ డీ టైంలో ఎక్కువగా సాయితో ఎక్కువగా ఆ ట్రాక్ అనేది ఒకటి ఉండేది. సో ఏంటి మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిది? బాగానే ఉన్నావు, నాకు నచ్చేది. బట్ చెప్పలేం కదా మనం ఎప్పుడు ఏ సిచ్యుయేషన్ ఎలా తిరుగుతుందో. కానీ మిమ్మల్ని కూడా ఒక షోలో అత్తయ్య అని పిలవడం ఇలా జరిగింది. సో అంటే ఆ బాండింగ్ కొంచెం జనాలకు కూడా బాగా కనెక్ట్ అయింది కదా. సో ఎందువలన అంటారు? అది ఒక సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఎందుకు పాతవన్నీ అంతే మూవ్ ఆన్ అయిపోయింది, ఇంకా హ్యాపీ. వాడితే సాయి కూడా మంచిగా తన లైఫ్లో ముందుకు వెళ్ళాడు. ఆఫ్ కోర్స్ నేను ఇక ఆ చాప్టర్ క్లోజ్, బుక్ క్లోజ్. ఆ బుక్ వేసి ఈ బుక్ ఓపెన్ చేసి బుక్. సూపర్. అంటే ఇంకా మంచి గ్రోత్ అయితే వెళ్తున్నారు. బట్ ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? చేస్తా అంటున్నాను కదా. అదే అంటే కొన్ని నాకు కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఎందుకంటే నేను ఏది ఫీల్ అయ్యానో అది తను అది అంటే గో త్రూ అవ్వకూడదు అనమాట. తన ఆ బాధలు చూడకూడదు, ఏ ఆడపిల్ల కూడా చూడకూడదు. అంటే మన లైఫ్లో పడ్డవి పిల్లలు చూడకూడదు అని నాకు దేవుడు ఒక గుణపాఠం ఇచ్చాడు. అది నేను ఎలాగైనా ప్రతి తల్లిగా పడే ఆరాటమే అది అనుకుంటా. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటేనే బెస్ట్ ఆ బాధలన్నిటికన్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్తో నైనికాకి ఒక మంచి రీచ్, మంచి ఫేమ్ రెండు వచ్చేసాయి ఒకేసారి. సో దెన్ నెక్స్ట్ ఏం చేసినా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదొస్తే అది చేశాను అన్నట్టు కాకుండా చూజీగా ఉండాలి. సో దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ నుండి తన కెరీర్ యాక్చువల్లీ ఇక్కడ నుండే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. సో ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ జోన్లో పంపిద్దాం అనుకుంటాను? చూడండి, చూసి అది ముందు నుంచి కూడా నేను చాలా తనకి ఫోక్ సాంగ్స్, వెబ్ సిరీస్, యూట్యూబ్కి వెబ్ సిరీస్, మూవీ సెంటర్ వస్తుంటాయి. కానీ తను అంటే స్టోరీ చూస్తుంది అనమాట. నేను దానికి అంటే నేను అందులో ఫిట్ అవుతానా లేదా, అందులో ఛాలెంజింగ్ ఏదైనా ఉందా లేదా నా కోసం. జస్ట్ వచ్చి జబ్లీ డాన్స్ చేసేసి వెళ్ళిపోయాం అలాంటి రోల్స్ తను చేయదు అని ముందు నుంచే డిసైడెడ్ అనమాట. ఏదైనా మంచి రోల్స్ ఉంటే చేస్తాను అని. సో అల్టిమేట్లీ యాక్టింగ్లోనే తను వెళ్ళాలనుకుంటుంది. సో మొత్తానికి యాక్టింగ్లో అయితే దుమ్ము లేపుదాం అనుకుంటుంది ఇంకా ఫైనల్గా. కాదు అంటే ప్రతి సీజన్లో మీరు ఫాలో అవుతారు కదా బిగ్ బాస్. సో ప్రతి సీజన్లో కూడా ఎవరికో ఒకరికి కొంచెం హెయిర్ కట్ అనేది చేస్తారు. సో అది మనం చూస్తున్నాం. అమ్మో ఇవన్నీ వెళ్ళి నేనుగా హెయిర్ కట్ అవుతుందని అనిపిస్తుంది. సో ఈ సీజన్లో ఒకవేళ నైనిక అలాంటి డిసిజన్ తీసుకుంటే, హెయిర్ కట్ చేసుకుంటే, తనకి స్పెషలీ హెయిర్ కట్ అంటే అసలు ఇష్టం ఉండదు. తను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అది డ్యామేజ్ అయ్యాకనే అది నేను చెప్తాను అనమాట. డ్యామేజ్ అయిపోయి ఇంకా ఇది హెయిర్ బాగాలేదు కొంచెం కట్ చేసుకోవాలని. ఆ సిచ్యువేషన్లో పాపం అది ఎంత బాధపడుతుందో ఏంటో నాకే చెప్పలేవు. ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. అక్కడ ఏడుస్తుంటే నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూడాలి, మీరు కూడా ఏడ్చేస్తారు. ఇప్పుడు చూస్తుంటేనే అలా ఉంది. తను వేరే టైప్ లో ఏడుస్తుంది అనమాట. రియల్ తనకి హర్ట్ అవుతున్నట్టుగా అనమాట. హెయిర్ కాదు, ఏదో బాడీ పార్ట్ కట్ చేస్తున్నట్టుగా, పెయిన్ వస్తున్నట్టుగా ఏడుస్తుంది అనమాట.